విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ రద్దు విషయంలో కూటమి ప్రభుత్వంలో ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు హజ్ యాత్రికులకు జరుగుతున్న మేలు తెలుసుకోవాలని టీడీపీ మైనారిటీ నేతలు హితవు పలికారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మైనారిటీ నాయకుడు జిలానీ బాషాతో పాటు ఇతర ముస్లిం ప్రముఖులు మాట్లాడారు. నిన్నటి రోజు మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ముస్లిం సోదరుల కోసము హజ్ యాత్రకు పోవడానికి విజయవాడలో ఇమ్మిగ్రేషన్ పాయింట్ పెట్టినాము. కాబట్టి ఇక్కడ మనకు అనుకూలం చేసినాము, ముస్లింలకు మేము ఎంతో మేలు చేసినాము. ఇమ్మిగ్రేషన్ పాయింట్ విజయవాడకు తెచ్చినంత వరకు వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించినాము. మేము మేలు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఆ ఇమ్మిగ్రేషన్ పాయింట్ను తీసేయడము ముస్లింలకు అన్యాయం చేశారు అని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పడం చూస్తూ ఉంటే నాకు ఏమో అర్థమే కావడం. ఎందుకంటే మీరు ఇమ్మిగ్రేషన్ పాయింట్ తీసుకొచ్చి హాజీలకు అక్కడి నుంచి పంపించాలనే మీ దృక్పథం మంచిది ఉన్నా కూడా, కానీ మీరు చేసిన తప్పు ఏమంటే ఇమ్మిగ్రేషన్ పాయింట్ విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్కు పోయే ప్రతి యాత్రికుల పైన దాదాపుగా 68,000 రూపాయలు ప్రతి హాజీ పైన మీరు అడిషనల్గా వేసినారు. అది ఎందుకో మీకు కూడా అర్థం కాలే. ఒకనొక సమావేశం ఒక చోట నేను కూడా మీకు అక్కడ ఉండే చైర్మన్ గౌసులాసం కూడా నేను అడిగిన, అయ్యా మీరు ఎంత అమౌంట్ పంపిస్తున్నారు, హాజీకి ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్తే కూడా ఇది మాది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ది అని చెప్పడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం అయినా, అదే రకంగా ఆయన చైర్మన్ అయినా గౌసులాసం కూడా. మరి ఆ రోజు మేము చెప్పినాం, మొత్తం డబ్బులు కట్టింది ఎంతయ్యా అంటే బెంగళూరు కంటే ఎక్కువ, ఒక హాజీ పైన 65,000 తీసుకున్నారు ఎక్స్ట్రా. అదే రకంగా హైదరాబాద్ నుంచి పోయే హాజీలకు వాళ్ళ దగ్గర కూడా దాదాపు 68,000 రూపాయలు మీరు ప్రతి ఒక్క హాజీ పైన ఎక్స్ట్రా కట్టడం జరిగింది. ఇది మేము ప్రశ్నించినాం ఆ రోజే. ఎందుకప్ప బెంగళూరు నుంచి పోతే తక్కువ, హైదరాబాద్ నుంచి పోతే ఒక హాజీకి తక్కువ రేటు ఉంటే మరి మీరు విజయవాడలో ఇమ్మిగ్రేషన్ పాయింట్ పెట్టి కూడా మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి హాజీ పైన. ఒక హాజీ మంచి మనసుతో హజ్కు పోవాలనే దృక్పథంతో వారు 100 రూపాయలు, 500, 2,000, 2,000 కూడి పెట్టుకొని హజ్కు పోవడానికి పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్లకు ఒక దాదాపుగా 65 నుంచి 68,000 దేశంలోనే ప్రత్యేకంగా ఎక్కువగా పెంచింది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు కట్టడం జరిగింది. ఇది అన్యాయం అని ఆపోతే మనం చెప్పినాం. అందుకని అది మీరు చేసింది విజయవాడకు ఇమ్మిగ్రేషన్ పాయింట్ అయినా ప్రతి హాజీ పైన దాదాపు 68,000 కట్టారే. ఇది ఎంతవరకు మీకు నచ్చింది, ఇది ఎంతవరకు మేలు జరిపినారు మీరు ముస్లిమ్స్ అనేది నేను మిమ్మల్ని ఈ పొద్దు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఇమ్మిగ్రేషన్ పాయింట్ తీసేసింది అన్నారు. ఆ తీసేసి అది హైదరాబాద్ నుంచి పోయినా, బెంగళూరు నుంచి పంపించినా కూడా మేము ఒక్కొక్క హాజీ పైన దాదాపు 65,000 రూపాయల నుంచి 68,000 రూపాయల దాకా తక్కువ పడుతుంది ఈసారి ప్రతి హాజీకి. అంటే వాళ్ళకు మేము మేలు చేసినట్ట, వాళ్ళకు డబ్బులు తగ్గించి తక్కువ డబ్బుతో వాళ్ళు కూడిపెట్టిన డబ్బుతో హాజీ యాత్రకు పోయే వాళ్ళకు మేలు చేసినట్టు కదా మనము. ఇమ్మిగ్రేషన్ పాయింట్ ఉండి ప్రయోజనం మీరు చేసింది, ఇప్పుడు లేకుంటే ప్రయోజనం ఉంది. ఇప్పుడు హాజీలకు వాళ్ళు హైదరాబాద్ నుంచి అయినా పోతారు, బెంగళూరు నుంచి అయినా పోతారు. మాకు వచ్చే రాష్ట్రానికి వచ్చే కోట ఎక్కడ వాడుకున్నా మనం వేరే రాష్ట్రాలకు తక్కువ డబ్బులు పడుతుంది. కాబట్టి ఆ అరేంజ్మెంట్స్ కూడా దాదాపుగా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ప్రతి హాజీకి తక్కువ డబ్బుతో మనం పంపించడం జరుగుతుంది. అందుకని ఆ ఆలోచన అయితే మనం ఇప్పుడు ఆ ఇమ్మిగ్రేషన్ పాయింట్ను తొలగించడం. మీరేందో అని అరుచుకుంటా అంటారు, ఆ ఇమ్మిగ్రేషన్ పాయింట్ తీసేసారు. ఏం సిస్టమైందియా? హాజీలకు డబ్బులు మిగిలిస్తాన్నాం మేము, ఇది అర్థం చేసుకోవాలా. మీరు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు మీరు మైనార్టీలకు ఏం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినారు, ఎటువంటి అనుకూలాలు చేసినారు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు అయితే మేము ఇది కట్టించినాము, ఈ డెవలప్మెంట్ చేసినామని చెప్పలేని మీరు మళ్ళీ వచ్చేసి ఈ పొద్దు ఇమ్మిగ్రేషన్ పాయింట్ తొలగించాలని చెప్పడము, ఇది మేలు చేసినాము సోదరా అంజద్ బాషా గారు. మేము హాజీలకు పోవడానికి దాదాపు 65,000 తగ్గించినాము ఇమ్మిగ్రేషన్ తీసి.
దానికి అనుకూలమైన పరిస్థితులు కూడా తెలుగుదేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, లోకల్గా అయితే మా మాధవి రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, మన తెలుగుదేశం మొత్తం బ్యాచ్ అంతా కలిసి హాజీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితుల్లో మనం హజ్జుకు పంపించడానికి ఖచ్చితంగా మేమంతా ఉండి ప్రయత్నం చేసి బాగా వాళ్ళకి అనుకూలాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలుస్తున్నా. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నిన్నటి దినము మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ మంత్రివర్యులు అమ్జద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో కూటమి ప్రభుత్వం ఏదో ముస్లింలకు వెన్నుపోటు పొడిచింది, రంజాన్ ముంగిట మైనార్టీ సోదరులకు వెన్నుపోటు అని పెద్ద పెద్ద హెడ్లైన్లలో సోషల్ మీడియాలో కానీ హల్చల్ చేస్తున్నారు. అయ్యా అమ్జద్ బాషా గారు, మీరు ఒక మంత్రి హోదాలు ఉన్నిన్నారు గతంలో, ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు లేదనిపిస్తుంది. హైదరాబాద్కు కానీ బెంగళూరుకి కానీ కడప నుంచి లేదా గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి బెంగళూరు వెళ్ళాలంటే ఎంత అయ్యా ఫేర్ ఛార్జీ? 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది. ఒక హజ్ యాత్రికుడికి 65,000 బొక్క వేయడమో ఎక్కువనా? ఏదో 500-1000 రూపాయల ఖర్చుతో ఆయన ప్రశాంతంగా వెళ్ళడం మంచిదా? మీరు అది గమనిస్తారా? ఒక హజ్ యాత్రికులకు మనము మేలు చేస్తామనేదే మ్యాటర్ ఇక్కడ. విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ మేము తెచ్చాము, ఎంతో కష్టపడి తెచ్చాము, ఏదో ఘనకార్యం చేశామని అని తెగ చెప్తున్నారే. అంటే హజ్ యాత్రికుడికి ఎంత లెక్క అదనంగా పడినా మీకు సమస్యలే, కానీ మీరు తెచ్చిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే వెళ్ళాలా. మీరు ఈ సైకోయిజము ఎప్పటికీ మార్చుకోలేరని అనిపిస్తుంది. ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు కానీ ఎంతసేపు ముస్లింల మంచి కోసం, ముస్లింలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడకుండా వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. సో ఇది మీరు గమనించాల్సిన విషయము. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాలా. ఏదో ఎంబార్కేషన్ పాయింట్ తీసేశారు, కూటమి ప్రభుత్వం ముస్లిం ప్రజలకు ఏదో అన్యాయం చేసిందనేది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుంది.